హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ తోటి చెట్లకు ఉపయోగపడే ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ క్యారెట్‌తో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్‌ని మనం పూల మొక్కలకి ఇవ్వొచ్చండి. అలాగే ఆకుకూర మొక్కలకి, ఏ మొక్కలకైనా ఇవ్వొచ్చండి. మరి ఈ అద్భుతమైనటువంటి క్యారెట్ ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. చూసారు కదా! నేనిక్కడ కొన్ని క్యారెట్‌లనైతే తీసుకున్నానండి. ఇవి ఎడ్జెస్‌లో చూడండి ఈ విధంగా బాగా కుళ్ళినట్లయ్యాయండి. మిగతా క్యారెట్ అంతా బావుంది కానీ ఎడ్జెస్‌లో కొంచెం కుళ్ళిపోయాయి. ఇప్పుడు వీటిని వేస్ట్‌గా పారేయకుండా నేను వీటినైతే ఉపయోగించి చెట్లకు ఉపయోగపడే ఫర్టిలైజర్‌నైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చూసారు కదా! లోపల కూడా కొంచెం కుళ్ళిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్‌లన్నిటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి. కట్ చేసి చక్కగా మిక్సీ జార్‌లోనికైతే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ పీసెస్‌లోనికి సరిపడా కొంచెం వాటర్‌ని పోసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి క్యారెట్ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోనికైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలో సరిపడా ట్యాప్ వాటర్‌నండి నార్మల్ వాటర్‌ని ఈ విధంగా పోసుకొని ఈ క్యారెట్ ఫెర్టిలైజర్‌ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న తర్వాత ఇప్పటికిప్పుడైనా సరే వీటిని మొక్కలకి ఇవ్వచ్చండి. లేదంటే 2, 3 రోజులు ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత అయినా ఇవ్వచ్చండి. ఇప్పటికిప్పుడు ఇచ్చేట్లయితే ఈ విధంగా డైల్యూట్ చేసుకొని ఇస్తే సరిపోతుంది. లేదు 2, 3 రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇవ్వాలన్నప్పుడు వాటిలోనికి ఇంకొంచెం నార్మల్ వాటర్‌ని డైల్యూట్ చేసి అయితే మొక్కలకి ఇవ్వండి. ఇప్పుడు నేను ఈ విధంగా తయారు చేసినటువంటి క్యారెట్ ఫెర్టిలైజర్‌ని అయితే ఈ విధంగా బాల్కనీలో ఉన్నటువంటి చామంతి మొక్కలన్నిటికి ఈ విధంగా పోస్తున్నానండి. ఒక్కొక్క గ్లాస్ చిన్న టీ గ్లాస్‌తో అయితే పోస్తున్నాను. అలాగే టెర్రస్ మీద పెట్టినటువంటి ఈ కొత్తిమీర మొక్కలకి, అలాగే తోటకూర, పాలకూర, అలాగే మొక్కలన్నీ చానా పెట్టామండి. క్యాబేజీ, కాలీఫ్లవరు, బీన్స్ ఈ విధంగా అన్ని మొక్కలకైతే కొంచెం కొంచెంగా పోస్తున్నాను. ఓకే అండి. చూసారు కదా! క్యారెట్ ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇదైతే మొక్కలు పెరగడానికి అద్భుతంగా బాగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఎప్పుడైనా సరే మొక్కల్ని పెంచాలనుకున్నప్పుడు ఈ ఫర్టిలైజర్‌ని ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్ క్యారెట్‌లైనా వేసుకోవచ్చండి. నేను పాడైపోయినయి వృధాగా పడేయటం ఎందుకని జెప్పేసి వాటిని ఉపయోగించి ఈ విధంగా ఫర్టిలైజర్‌ని అయితే ప్రిపేర్ చేశానండి. ఖచ్చితంగా ఇటువంటి ఫర్టిలైజర్ మాత్రం మార్నింగ్ టైంలోనే ఇవ్వాలండి మొక్కలకి. 7-8 ఆ టైంలో ఇవ్వండి. అలాగే ఒక 10 డేస్, 15 డేస్‌కోసారి ఇచ్చామంటే మనకి మొక్కలనేవి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయండి. పూలు బాగా వస్తాయి. కాయలు కూడా బాగా కాస్తాయన్నమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ క్యారెట్ ఫర్టిలైజర్ వీడియో మీకెలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.